హర్ ఘర్ తిరంగా అనే కార్యక్రమం గత నెల నుండి మనకి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనకు వచ్చిన ఆదేశం మేరకు ఈరోజు ఈ కార్యక్రమంలో ఆగస్టు 15 నేషనల్ ఫెస్టివల్ ని మన ఫ్లాగ్ హాస్టింగ్ చేస్తూ ఉంటాము. ప్రతి కార్యాలయంలో, కళాశాలల్లో, పాఠశాలల్లో, ఇళ్ల మీద, అన్నిటి మీద మనము ఏదైతే అలా కాకుండా ఢిల్లీలో అయితే ఎర్రకోట మీద మనము మన నేషనల్ ఫ్లాగ్ ని ఎగరవేస్తాం. ఈ హర్ ఘర్ తిరంగా అనే కార్యక్రమం 3 రోజులలో దేశభక్తి, జాతీయత, సమైక్యత, పటిష్టత, దృఢత్వము భారతదేశం ఎంత జనాభా అంటే ప్రపంచ దేశాల్లో కన్నా భారతదేశం అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం ఏది అని అంటే అది కూడా భారతదేశమే. జాతీయ గీతాన్ని, జాతీయ పతాకాన్ని మనం ఆగస్టు 15కి హర్ ఘర్ తిరంగా అనే కార్యక్రమం అంటే మన ఇల్లు, మన దేశము, మన జెండా, ప్రతి ఒక్కరిలోనూ దేశభక్తి భావం పెంచాలి. మేమందరము మా భారతదేశంలో ఎన్ని కులాలు ఉన్నా, ఎన్ని మతాలు ఉన్నా, ప్రాంతాల వారీగా మేమందరము వేరువేరుగా ఉన్నా కూడా మేమందరము ఒక్కటే అని చాటి చెప్పడానికి ఇచ్చిన పిలుపు ఏదైతే ఉందో మన ప్రధానమంత్రి మోడీ గారు ఏదైతే ఇచ్చారో ఆ నినాదం ప్రకారమే ఈ రోజు మనం ఈ కార్యక్రమంలో అందరము కూడా చాలా సంతోషంగా, ఆనందంగా అందరము పార్టిసిపేట్ చేసి దీన్ని దిగ్విజయంగా మంచి ప్రోగ్రెస్, మంచి అందరూ కూడా దేశభక్తి భావం మనసులో నింపుకొని ముందుకు నడవాలని కోరుకుంటూ భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి. ఈ హర్ ఘర్ తిరంగా అనేటువంటిది ఆజాదీ అమృత్ మహోత్సవంలో భాగంగా, ఆజాద్ కా అమృత్ మహోత్సవం అంటే భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు నిండిన తదుపరి భారత ప్రభుత్వం ఆజాద్ కా అమృత్ మహోత్సవాలు నిర్వహించింది. ప్రతి ఇంటి మీద కూడా మన తిరంగా జెండా, మూవేల జెండా లాడించాలనేటువంటి కార్యక్రమాన్ని భారత ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దేశ సౌభాగ్యం కోసం, జాతి గౌరవం కోసం, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం, దేశంలో దుష్ట శక్తుల్ని నిర్మూలించడానికి ప్రతి పౌరుడు సగర్వంగా ఈ జాతీయ జెండాను ఎత్తుకొని ఇంటి దగ్గర ఎగరవేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో ప్రతి విద్యార్థి పాల్గొనవలసిందిగా కోరుకుంటూ ముగిస్తున్నాను. భారత్ మాతాకి, భారత్ మాతాకి.